హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూర్తి మ్యాథ్స్ ఇన్ ఇంగ్లీష్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు మోడల్ ఆక్సిలరీస్ టాపిక్లో మే మైట్ గురించి డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ గత వీడియోలో కెన్ కుడ్ గురించి కంప్లీట్గా నేర్చుకున్నాం. ఓకేనా? ఈరోజు మే మైట్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ ఫస్ట్ మే గురించి డిస్కస్ చేద్దాం. మేని ఏ సందర్భంలో ఉపయోగిస్తామంటే పాసిబిలిటీ, అలాగే పెర్మిషను, అలాగే విష్ ఆర్ బ్లెస్సింగ్స్ సందర్భంలోని, అలాగే పర్పస్, ఈ 4 సందర్భాల్లో మనము మేని ఉపయోగించడం అనేది జరుగుతుందన్నమాట. ఓకేనా? పాసిబిలిటీ, పెర్మిషన్, విష్ ఆర్ బ్లెస్సింగ్స్, పర్పస్ మెయిన్ ఉపయోగిస్తాం. అయితే ఫస్ట్ పాసిబిలిటీ గురించి డిస్కస్ చేద్దాం. పాసిబిలిటీ గురించి చెప్పినప్పుడు మే మైట్ 2 కూడా ఉపయోగిస్తాం. ఇక్కడ మే మైట్ 2 కలిపి చెప్పడం జరుగుతుంది, ఎందుకంటే 2 ఇంటర్చేంజబుల్. మే దగ్గర మైట్ వాడచ్చు, మైట్ దగ్గర మే వాడచ్చు. అయితే మేతో పాసిబిలిటీ చెప్పినప్పుడు 50% జరగవచ్చు. అదే మైట్తో చెప్తే 20% జరగవచ్చు. అంటే లెస్ పాసిబిలిటీ అనేది మైట్ తెలియజేస్తుంది కదా. మైట్ ఒక 20%, అంటే లెస్ పాసిబిలిటీ అంటే మ్యాక్సిమం జరగకపోవచ్చు ఎక్కువ. మైట్ అంటే 2 కూడా పాసిబిలిటీ. మే మైట్. మే అంటే కొంచెం జరిగే అవకాశాలు ఉన్నాయి, మైట్ అంటే జరగడానికి అవకాశాలు తక్కువ. లెస్ పాసిబిలిటీని ఉపయోగిస్తాం మైట్ని. అలాగేనా? చూద్దాం ఎగ్జాంపుల్స్. హీ మే మీట్ యూ టుడే. హీ మే మీట్ యూ టుడే అంటే మేని ఎక్కడ ఉపయోగిస్తాం? అతను రేపు రావచ్చు, అతను సినిమాకి వెళ్ళొచ్చు, అతను రేపు నన్ను మీట్ అవ్వచ్చు. అంటే మే మైట్ని ఎక్కువగా ప్రజెంట్ ఫ్యూచర్ సంబంధించినటువంటి పాసిబిలిటీకి ఉపయోగిస్తాం. ప్రజెంట్ పాసిబిలిటీ అవ్వచ్చు, ఫ్యూచర్ పాసిబిలిటీ అవ్వచ్చు. ఓకేనా? కెన్ ఎలాగైతే ఎబిలిటీకి సంబంధించి ప్రజెంట్ ఎబిలిటీ, పాస్ట్ ఎబిలిటీ, అదే ఫ్యూచర్ ఎబిలిటీ అన్నాము కెన్ని, అలాగే మే మైట్లు 2 కూడా ప్రజెంట్ పాసిబిలిటీ, ఇప్పుడైనా జరగవచ్చు లేదా భవిష్యత్తులో జరగవచ్చు. ఫ్యూచర్ పాసిబిలిటీ 2 కూడా ఉపయోగిస్తాం పాసిబిలిటీకి. ఓకేనా? హీ మే మీట్ యూ టుడే అంటే అతను రేపు నిన్ను కలవచ్చు. మే మీట్ చెప్పిన మే తర్వాత మైట్ తర్వాత V1 వాడాలి, కాబట్టి ఇక్కడ మైట్ కూడా వాడచ్చు. హీ మైట్ మీట్ యూ టుడే. మైట్ ఓడినప్పుడు జరగకపోవచ్చు మ్యాక్సిమం, ఎందుకంటే లెస్ పాసిబిలిటీ. అర్థమైందా? కాబట్టి మైట్ కన్నా మే ఎక్కువగా వాడతాం. నెక్స్ట్ అంటే పాసిబిలిటీకి సంబంధించి స్పోకెన్ ఇంగ్లీష్లో అయితే ఎక్కువగా మేనే ఉపయోగిస్తారు. హీ మే బీ కమ్ టుమారో, హీ మే బీ లేట్, అలాగే హీ మే కమ్ టుమారో. ఈ విధంగా మేని ఎక్కువగా యూజ్ చేస్తారు స్పోకెన్ ఇంగ్లీష్లో. ఓకేనా? అయితే మనకి ఇక్కడ మే అన్న పాసిబిలిటీ తెలియజేస్తుంది, అంటే అతను రేపు రావచ్చు, రేపు నిన్ను మీట్ అవ్వచ్చని. మైట్ అన్నా అతను రేపు నిన్ను మీట్ అవ్వచ్చని మీనింగ్గా వస్తాయి. మరి ఎగ్జామ్లో ఎలాగ వస్తాయి బిట్ అంటే మేతో కానీ మైట్తో కానీ ఒక సెంటెన్స్ ఇచ్చి అది పాసిబిలిటీయా, లేకపోతే ఎబిలిటీయా, పెర్మిషనా, రిక్వెస్ట్ అని అడుగుతాడు అనమాట. ఓకేనా? అలాంటివి మాత్రం అడుగుతాడు తప్ప ఇందులో మే రైటా, మైట్ బి రైట్ అనేది అడగడానికి చాయిస్ లేదు, ఎందుకంటే 2 ఒకటే, ఒక పర్సెంటేజ్ తేడా. అది జరగడానికి అవకాశం ఉంది, ఇది జరగవచ్చు కొంచెం, అంతే తప్ప వాటి మీద బిట్ అడగడానికి లేదు. ఓకేనా ఫ్రెండ్స్? దే మే అటెండ్ ద ఫంక్షన్, వాళ్ళు ఫంక్షన్కి అటెండ్ అవ్వచ్చు. లేదు దే మైట్ అటెండ్ ద ఫంక్షన్, మైట్ పెట్టి రాసిన రైటే. నెక్స్ట్ హీ మే గో టు ఢిల్లీ టుమారో, రేపు అతను ఢిల్లీకి వెళ్ళొచ్చు. హీ మే గో టు ఢిల్లీ టుమారో. అలాగే హీ మైట్ గో టు టుమారో, హీ మైట్ గో టు ఢిల్లీ టుమారో, మైట్ కూడా వాడచ్చు. ఇట్ మే రైన్ టుడే, ఇట్ మే రైన్ టుడే, ఈరోజు వర్షం పడచ్చు. ఇట్ మైట్ రైన్ టుడే, ఈరోజు వర్షం పడచ్చు. మైట్ ఉపయోగించామంటే మ్యాక్సిమం పడపోవడానికి అవకాశం అన్నమాట, ఆ పని జరగకపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి మైట్ అయితే, ఎందుకంటే లెస్ పాసిబిలిటీ కాబట్టి జరగడానికి అవకాశాలు తక్కువ మైట్ ఉపయోగిస్తే. ఓకేనా? ఇట్ మే రైన్ టుడే, దీనినే ఇట్ మే బీ రైన్ టుడే, ఇట్ మే బీ రైన్ టుడే అనొచ్చు. ఇక్కడ రైన్ అనేది ఏమవుద్దంటే నౌన్ అవుద్ది. ఇట్ మే రైన్లో మే పక్కన ఉంది కాబట్టి ఏమవుద్దండి వెర్బ్ అవుద్ది అనమాట. ఇట్ మే రైన్లో రైన్ అనేది ఇక్కడ వెర్బు, ఇట్ మే బీ రైన్ టుడేలో రైన్ అనేది నౌను. చూసారా? ఇలాంటివి పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో రావచ్చు. మే తర్వాత V1 ఉంటుంది కాబట్టి ఇక్కడ వెర్బు. మే బీ అంటే మే తర్వాత ఇప్పుడు V1 ఉంటుంది, స్ట్రక్చర్ సరిపోయింది ఇక్కడికి. అప్పుడు ఇదేమవుద్ది? రైన్ అనేది నౌను వద్దు అనమాట. ఇట్ మే బీ రైన్ టుడే. ఓకేనా? నెక్స్ట్ అండి, ఇది చూడండి, మనకి టెక్స్ట్ బుక్లో 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో మనకి ఇవ్వడం జరిగింది. వీ మే విన్ ద మ్యాచ్ నెక్స్ట్ వీక్ ఇఫ్ వీ ప్రాక్టీస్ ఇట్ ఎవ్రీ డే. అంటే ఇది 6th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది ఈ బిట్టు. వీ మే విన్ ద మ్యాచ్ నెక్స్ట్ వీక్ ఇఫ్ వీ ప్రాక్టీస్ ఇట్ ఎవ్రీ డే. ఇఫ్ క్లాజ్తో ఇచ్చినప్పుడు ఇఫ్ క్లాజ్లో V1 ఉన్నా, V1కి SRES ఉన్నా, మెయిన్ క్లాజ్లో ఏమొస్తాయండి? వీళ్ళు కానీ, కెన్ కానీ, మే కానీ వస్తుందని చెప్పాం కదా, అందుకే మే వచ్చింది. అయితే ఇక్కడ పాసిబిలిటీ దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాం కాబట్టి మే చెప్పాం. అంటే
ఎవ్రీడే మనం ప్రాక్టీస్ చేసినట్లయితే నెక్స్ట్ వీక్ మనం మ్యాచ్ గెలవచ్చు. అదే విల్ చెప్తే మీనింగ్ మారిపోద్ది, గెలుస్తాము. ఎవ్రీడే మనం ప్రాక్టీస్ చేస్తే నెక్స్ట్ వీక్ మనం మ్యాచ్ గెలుస్తాము. మే పెట్టడం వల్ల గెలవచ్చు అంటాం. అంటే స్పోకన్లో చెప్పుకోవడంలో తేడా. అక్కడ 3 వేరు. మే వాడడం వల్ల 3 మారిపోద్ది, విల్ వాడడం వల్ల 3 మారిపోద్ది. కానీ గ్రామటికల్గా అక్కడ మే విన్ రాయొచ్చు, విల్ విన్ రాయొచ్చు, కెన్ విన్ రాయొచ్చు. గ్రామటికల్గా ఇక్కడ ఇఫ్ క్లాజ్ ఇచ్చి ఇక్కడ డాష్ ఇస్తే ఆప్షన్స్లో అయితే మే విన్ కానీ, విల్ విన్ కానీ, కెన్ విన్ కానీ ఏవో ఒకటి ఉంటుంది. 2 డేస్ ఉండవు. మే విన్ ఉండి, విల్ విన్ ఉండి, కెన్ విన్ ఉండదు. ఆ 3 ఏదైనా ఉంటుంది. అర్థమైందా? అవన్నీ ఫ్యూచర్వే. కాకపోతే కొన్ని పాజిబిలిటీ తెలియజేస్తాయి, కొన్ని ఏంటంటే జరగడానికి అవకాశం ఉండదు. అది జరిగేవి చెప్తుంది, భవిష్యత్తులో జరిగేవి చెప్తారు, కొన్ని జరగడానికి అవకాశం ఉండో చెప్తాయి. అంతే తప్ప బిట్టు ఈ మే విన్ మీదే ఇప్పుడు ఇక్కడ ఓన్లీ మనం పాజిబిలిటీ ఉంది, జరగచ్చు అనే సందర్భంలో చెప్పుకోవడానికి మాత్రమే. ఎగ్జామ్లో మాత్రం ఇక్కడ ఇఫ్ క్లాజ్లో ఇది V1 ఇచ్చి ఇక్కడ డాష్ ఇస్తే విల్తో రాయొచ్చు, కెన్తో రాయొచ్చు, మేతో రాయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? డౌట్ క్లియర్ అయింది కదా? నెక్స్ట్ అండి, ఇప్పుడు చూడండి, మేబీ తర్వాత వెర్బ్ ఉన్న ఐఎన్జీ కానీ, నౌన్ కానీ, యాడ్జెక్టివ్ కూడా వస్తాయి. మేబీ ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? దే మే బీ టిమిడ్. వాళ్ళు మేబీ అంటే ఉండొచ్చు అని మీనింగ్. బీ ఉందంటే ఉండొచ్చు, అలా అయ్యి ఉండొచ్చు అని మీనింగ్. వాళ్ళు పిరికి వాళ్ళు అయ్యి ఉండొచ్చు మేబీ. ఓకేనా? వాళ్ళు పిరికి వాళ్ళు అయ్యి ఉండొచ్చు అని మేబీ అంటుందని. దే మే బీ టిమిడ్. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమొచ్చిందండి, అది యాడ్జెక్టివ్. మేబీ తర్వాత యాడ్జెక్టివ్. ద ప్లేస్ మే బీ డేంజరస్. ఆ ప్లేసు ప్రమాదకరమైనది అయ్యి ఉండొచ్చు. మేబీ అంటే మీనింగ్ అనమాట. మొత్తం అంటే మే ప్లస్ V1 మేబీ, ఇది డేంజరస్ యాడ్జెక్టివ్. ఓకేనా? అలాగే ఈ మే బీ ప్లేస్లో మైట్ కూడా పెట్టచ్చు. దే మైట్ బి టిమిడ్. ద ప్లేస్ మైట్ బి డేంజరస్. షీ మైట్ బి ఏ డాక్టర్. షీ మే బి ఏ డాక్టర్. ఆమె డాక్టర్ అయ్యి ఉండొచ్చు. అంటే ఎవరో ఒక జంటు ఒక లేడీ వెళ్తున్నారు, ఆమె అతనితో వెళ్తున్నారు, ఎవరో క్వశ్చన్ చేయొచ్చు. అతనితో వెళ్తున్న ఆవిడ ఎవరైనా క్వశ్చన్ చేస్తే అప్పుడు ఆమె డాక్టర్ అయి ఉండొచ్చు. ఆ వైట్ డ్రెస్ చూసి ఆమె డాక్టర్ అయి ఉండొచ్చు, లేదా ఆమె అతని వైఫ్ అయి ఉండొచ్చు. ఓకేనా? షీ మే బీ హిజ్ వైఫ్, షీ మే బీ ఏ డాక్టర్, షీ మే బీ ఏ టీచర్, షీ మే బీ ఏ నర్స్. ఆమె నర్స్ అయ్యి ఉండొచ్చు, ఆమె డాక్టర్ అయ్యి ఉండొచ్చు అని చెప్పడం పాజిబిలిటీస్. ఓకేనా? పాజిబిలిటీ చెప్పడం. ఈ విధంగా ఇక్కడ షీ మైట్ బీ ఏ డాక్టర్. నెక్స్ట్ అండి, హీ మే బీ గోయింగ్ టు హైదరాబాద్. మేబీ తర్వాత ఇక్కడ ఏం ఉపయోగించామండి, V1. ఇక్కడ ఏం ఉపయోగించాం, నౌన్ ఉపయోగించాం. ఇక్కడ ఏంటంటే V4 ఉపయోగించాం, అంటే వర్బోన్కి ఇంగ్ ఫామ్ ఉపయోగించాం. హీ మే బీ గోయింగ్ టు హైదరాబాద్. హీ మే బీ స్లీపింగ్ నౌ. మేబీ తర్వాత వెర్బ్ రాద్దాం అనుకుంటే ఇంగ్ ఫామ్ రాయండి. ఎప్పుడు పాజిబిలిటీ మీనింగ్లో, అవకాశం ఉండొచ్చు అని చెప్పే మీనింగ్లో. ఓకేనా? హీ మే బీ గోయింగ్ టు హైదరాబాద్ అంటే అతను హైదరాబాద్ వెళ్తూ ఉండొచ్చు, అవకాశం ఉంది, వెళ్ళకపోవచ్చు కూడా. పాజిబిలిటీ 50%. హీ మైట్ బీ గోయింగ్ టు హైదరాబాద్. ఓకేనా? ఆ విధంగా మనని మేబీ మైట్ బీని ఉపయోగిస్తాం. చూడండి, ఇది 10th క్లాస్లో మనకి ఇక్కడ బిట్ ఇవ్వడం జరిగింది. దే మే బీ హెవీ రైన్స్ టుమారో, సో వై కుడెంట్ వీ గో ఫర్ ఇండోర్ షూటింగ్. ఇక్కడ చూడండి, దే మే బీ హెవీ రైన్స్ టుమారో. దే మే బీ హెవీ రైన్స్. మేబీ తర్వాత నౌన్ వచ్చింది, హెవీ రైన్స్ అనేది నౌను. దే మే బీ హెవీ రైన్స్ టుమారో. రేపు హెవీ రైన్స్ పడే అవకాశాలు ఉన్నాయి, పడవచ్చు. రేపు హెవీ రైన్స్, పెద్ద పెద్ద వర్షాలు పడవచ్చు. కాబట్టి ఇది ఏమవుద్దండి, ఇది ఇక్కడ పాసిబిలిటీ. తర్వాత ఏముంది, సో వై కుడెంట్ వీ గో ఫర్ ఇండోర్ షూటింగ్. వై కుడెంట్ వీ గో ఫర్ ఇండోర్ షూటింగ్. అలాంటప్పుడు మనం ఇండోర్ షూటింగ్కి ఎందుకు వెళ్ళకూడదు అని ఒక సజెషన్ ఇచ్చారన్నమాట. రేపు పెద్ద పెద్ద వర్షాలు పడవచ్చు, పాసిబిలిటీస్ ఉన్నాయి. అందువల్ల మనము బయటకి ఎందుకు వెళ్ళడం, లోపల షూటింగ్ చేసుకోవచ్చు కదా, ఎందుకు చేయకూడదు అని క్వశ్చన్ రూపంలో అడిగాడు ఇక్కడ. వై కుడెంట్ వీ గో ఫర్ ఇండోర్ షూటింగ్. మనం ఎందుకు లోపల ఇండోర్లోనే షూటింగ్ చేసుకోకూడదు అని ఒక సజెషన్ ఇచ్చాడు ఎవడో డిస్కషన్లో. అంటే ఇక్కడ కుడ్ అనేది సజెషన్ కూడా ఉపయోగపడుతుంది. ఎప్పుడు క్వశ్చన్ రూపంలో అడిగినప్పుడు, కుడ్ కూడా ఇక్కడ ఎలాగ ఉపయోగపడుతుంది, సజెషన్గా ఉపయోగపడుతుంది. 10th క్లాస్లో కుడ్ అనేది సజెషన్లో కూడా ఉపయోగపడుతుందని చెప్పి ఇందులో పాజిబిలిటీ ఒకటి ఉంది, సజెషన్ కూడా 2 ఉన్నాయి. చూసారా? వై కుడెంట్ వీ గో ఫర్ ఇండోర్ షూటింగ్. రేపు వర్షాలు పడవచ్చు, పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనం ఎందుకు బయటకు వెళ్ళడం, లోపల షూటింగ్ చేద్దాం అని అంటే ఇదంతా ఏమవుద్దంటే వై కుడెంట్ వీ గో ఫర్ ఇండోర్ షూటింగ్ అనేది సజెషన్ అవుద్ది. ఏమవుద్దంటే సజెషన్. నెక్స్ట్ అండి, ఇట్ మైట్ బి అన్ ఐడియా టు పోస్ట్ పోన్ ద రిలీజ్ ఆఫ్ ది ఫిలిం. ఇది 10th క్లాస్ టెక్స్ట్ బుక్లు ఇచ్చారండి.
మైట్ బీ అన్ ఐడియా. చూసారా, మైట్ బీ తర్వాత మే బీ తర్వాత ఇక్కడ నౌన్ వచ్చింది. ఇట్ మైట్ బీ అన్ ఐడియా టు పోస్ట్ పోన్ ది రిలీజ్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అంటే ఆ సినిమా వాయిదా పడడానికి కారణం ఇది అయ్యి ఉండొచ్చు. మేబీ అంటే ఉండొచ్చు అని అర్థం, కారణం ఇది అయ్యి ఉండొచ్చని. కాబట్టి ఇక్కడ మైట్ బీ వాడచ్చు, మేబీ వాడచ్చు. కాబట్టి ఇదేంటంటే పాసిబిలిటీ తెలియజేస్తుంది మైట్ బీ, అంతే కదా. ఈ విధంగా 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. అంటే ఇందులో ఉండేవి ఏ మూడ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ అని అడిగాడు. ఇక్కడ మేబీ హెవీ రైన్స్ అనేది ఇక్కడ కూడా పాసిబిలిటీ. వై కుడెంట్ వీ గో ఫర్ ఇండోర్ షూటింగ్ అనేది సజెషన్ చెప్పాడు అన్నమాట. బయటకి ఎందుకు వెళ్ళడం, లోపల చేద్దామని. ఎందుకు బయటకు వెళ్ళడం, లోపల చేసుకోవడం కావదా అని. ఇట్ మైట్ బీ అన్ ఐడియా టు పోస్ట్ పోన్ ది రిలీజ్ ఆఫ్ ది ఫిల్మ్. అంటే ఫిల్మ్ వాయిదా పడడానికి ఇది ఒక కారణమై ఉండొచ్చు అని చెప్పాడు. కాబట్టి మైట్ బీ ప్లస్ నౌన్ ఉంది కాబట్టి ఇది కూడా మనకి ఏమవుద్దంటే పాసిబిలిటీ అవుద్ది. ఓకేనా. ఇక్కడ చూడండి, హీ మే బీ లేట్, అతను వీ మే బీ లేట్, మేము లేట్ అవ్వచ్చు. దీనినే ఎలా రాయొచ్చంటే వీ కుడ్ బీ లేట్. నిన్న మీకు కుడ్ చెప్పినప్పుడు ఇది చెప్పడం మర్చిపోయాను. కుడ్ కూడా పాసిబిలిటీలో ఉపయోగిస్తాం. మైట్, కుడ్ రెండు కూడా లెస్ పాసిబిలిటీ. మైట్, కుడ్ రెండు కూడా పాసిబిలిటీలో ఉపయోగిస్తున్నాం కాబట్టి లెస్ అన్నమాట, తక్కువ. మే అనేది కొంచెం ఎక్కువ. కెన్ చెప్పాము కానీ కెన్ యూసేజ్ తక్కువ పాసిబిలిటీకి అయితే మే, మైట్, కుడ్ ఉపయోగిస్తాం. మైట్, కుడ్ రెండు కూడా లెస్ పాసిబిలిటీ, జరగవు, మ్యాక్సిమం తక్కువ అవకాశాలు. మే అయితే కొంచెం ఎక్కువ అవకాశం. కాబట్టి ఈ అన్నిటిలో కూడా పాసిబిలిటీ దగ్గర కుడ్ బి కూడా వాడచ్చు. కుడ్ వాడచ్చు. వీ మే బీ లేట్, మేము లేట్ అయ్యి ఉండొచ్చు. వీ కుడ్ బి లేట్, మేము లేట్ అయ్యి ఉండొచ్చు. సో ఈ రెండు కూడా కుడ్ బీని, మేబీ, అలాగే మైట్ బీ, వీ మైట్ బీ లేట్. సో ఈ మూడు కూడా పాసిబిలిటీసే అవుతాయి. ఏమవుతాయండి? పాసిబిలిటీసే. ఓకేనా, అర్థమైంది కదా పాసిబిలిటీ మీద. ఇదండి. ఓకేనా. బిట్టు అది మేబీయా, మైట్ బీయా, కుడ్ బీ అని అడగడు. అదాంతో ఒక సెంటెన్స్ ఇచ్చి ఇది ఏ ఎక్స్ప్రెషన్ తెలియజేస్తుంది అడుగుతాడు. అర్థమైందా? ఆ విధంగా బిట్ వస్తుందండి. ఓకేనా. చూద్దాం బిట్టు ఏ విధంగా కూడా వాడుతుందో ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్ చూడండి. ఇంకా ఇప్పుడు పెర్మిషన్ సంబంధించి మేని ఆల్రెడీ పెర్మిషన్ సంబంధించి కెన్, కుడ్ నేను అప్లోడ్ చేసిన వీడియోలో పూర్తిగా కెన్తో పాటు మే గురించి కూడా చెప్పిస్తాను. అలాగే కుడ్ గురించి కూడా చెప్పాను. అక్కడ కుడ్, మే, కెన్ ఈ మూడు కూడా పెర్మిషన్కి ఏ విధంగా అడగాలి, పెర్మిషన్ సందర్భంలో ఏ విధంగా యూజ్ చేయాలనేది గత వీడియోలో నేను చెప్పడం జరిగింది డెప్త్గా. ఓకేనా. చూద్దాం ఇక్కడ కొంచెం లైట్గా. మే ఐ కమ్ ఇన్ సార్. పెర్మిషన్ అనేది మే ఎక్కడ ఉపయోగిస్తాం? ఫార్మల్ వేలో అంటే అఫీషియల్స్, టీచర్స్. ఓకేనా. అంటే మన ఫ్రెండ్స్, మన రిలేటివ్స్, మన పరిచయస్తులు తప్ప మిగతా వారు కొత్త వ్యక్తులతోటి, టీచర్స్ తోటి, ఆఫీసర్స్ తోటి మనం పెర్మిషన్ అడిగినప్పుడు మేను ఉపయోగిస్తాం. ఆ పెర్మిషన్ అనేది రెండు రకాలు, ఆస్కింగ్ పెర్మిషను, గివింగ్ పెర్మిషను. నేను కెన్, కుడ్ వీడియోలో చెప్పడం జరిగింది. ఆ వీడియో చూడండి, ఎవరైనా ఉంటే ఆ వీడియో చూడండి. అక్కడ మీరు క్లియర్గా పెర్మిషన్ సంబంధించి, మేకి సంబంధించి ఎలా ఉంటుందని క్లియర్గా వివరించాను. మే తర్వాత ఐ కానీ వీ కానీ వచ్చి మే ఐ చివరిన క్వశ్చన్ మార్క్ ఉంటే అది ఆస్కింగ్ పెర్మిషన్. అదే యూ మే వచ్చిందనుకోండి, యూ ప్లస్ మే వచ్చిందనుకోండి అది గివింగ్ పెర్మిషన్. యూ మే నాట్ వస్తే అది రిఫ్యూజింగ్ పర్మిషన్ అని చెప్పడం జరిగింది. దాని ప్లేస్లో కెన్ వాడచ్చు, కుడ్ వాడచ్చు. ఓకేనా. మే ఐ కమిన్ సార్ అంటే ఇక్కడ సార్ అన్నాం కాబట్టి ఇది మే ఐ వాడాలి. అదే సార్ లేకపోతే కెన్ ఐ కమిన్ అనొచ్చు, రైటే. కుడ్ ఐ కమిన్ అనొచ్చు. అయితే కుడ్తో ఉపయోగించినప్పుడు, మేతో ఉపయోగించినప్పుడు మోర్ పాలైట్ అనమాట. కుడ్తో పెర్మిషన్ అడిగినప్పుడు చివరిన ప్లీజ్ వస్తుందని నిన్న కెన్, కుడ్ వీడియోలో చెప్పడం జరిగింది. కుడ్తో రాసినప్పుడు కుడ్ ఐ టేక్ యువర్ బుక్ ఏ వైల్ ప్లీజ్ అని చివరిన ప్లీజ్ అనే పదం ఉపయోగిస్తాం కుడ్తో పెర్మిషన్ అడిగినప్పుడు. సో కుడ్ అయినా మే అయినా పెర్మిషన్ అడిగేటప్పుడు కుడ్ ఐ, మే ఐ అంటాం. అవి మోర్ పొలైట్గా అడిగినప్పుడు, ఫార్మల్లో అడిగినప్పుడు అఫీషియల్స్ని. ఓకేనా. కాబట్టి మే ఐ ఉందంటే అది ఏమవుద్దండి? ఆస్కింగ్ పెర్మిషన్. అలాగే దానికి రిప్లై మనం పెర్మిషన్ అడిగితే ఎస్ యూ మే అంటే దాన్ని ఏమంటాం? యూ మే, యూ కెన్, యూ కుడ్. యూ మే, యూ కెన్, యూ కుడ్ వస్తే ఏమవుతుందండి? గివింగ్ పెర్మిషన్. అయితే ఇది ఫార్మల్, కెన్ అనేది ఇన్ఫార్మల్ అనమాట. ఓకేనా. ఒకవేళ పెర్మిషన్ ఇవ్వకపోతే రిజెక్ట్ చేసినట్లయితే రిఫ్యూజింగ్.
నో యూ మే నాట్ అనొచ్చు. నో యూ మే నాట్. లేదు ఎస్ చెప్పకుండా చెప్పచ్చండి, యూ మే కమిన్ లేదా యూ మే నాట్ కమిన్. ఓకేనా. మే ఐ టేక్ యువర్ బుక్ అని అనుకోండి, యూ మే టేక్ మై బుక్ లేదా యూ మే నాట్ టేక్ మై బుక్ అనొచ్చు. ఓకేనా. లేదా ఎస్ యూ మే అనొచ్చు లేదా నో యూ మే అనొచ్చు, నో యూ మే నాట్ అనొచ్చు. ఆ విధంగా రిఫ్యూజింగ్ పెర్మిషన్, రిఫ్యూజింగ్ పెర్మిషన్, రిఫ్యూజింగ్ పెర్మిషన్. దీని గురించి ఆల్రెడీ కెన్ కుడ్ వీడియోలో చెప్పడం జరిగింది, ఆల్రెడీ ఆ వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోద్ది. ఓకేనా. ఇంకెలా చూడండి, మే ఐ సిట్ అని క్లాస్లో అడుగుతున్నాం. మే ఐ సిట్ అంటే ఇదేముంటుంది, ఆస్కింగ్ పెర్మిషన్, ఆస్కింగ్ పెర్మిషన్. యూ మే గో నౌ, యూ మే వచ్చినా యూ కెన్ వచ్చినా మ్యాక్సిమం 99% ఏమవుతాయి అంటే గివింగ్ పెర్మిషన్స్ అవుతాయి. గివింగ్ పెర్మిషన్. ఫ్రెండ్స్ ఇది ఆల్రెడీ దీని గురించి గత వీడియోలో చెప్పడం జరిగింది, మరి మీరు గుర్తు చేస్తాను, నా వీడియో చూడండి తప్పనిసరిగా. యూ మే రైట్ యువర్ ఎగ్జామ్, యూ మే రైట్ యువర్ ఎగ్జామ్, నువ్వు ఎగ్జామ్ రాసుకోవచ్చు అంటే పెర్మిషన్ ఇచ్చినట్టు యూ మే, కాబట్టి ఇది కూడా గివింగ్ పెర్మిషనే. మే ఐ బారో యువర్ సైకిల్, నీ సైకిల్ నేను ఒకసారి తీసుకోవచ్చా. మే ఐ అంటే ఆస్కింగ్ పెర్మిషన్, పొలైట్గా అడగడం. ఓకేనా. ఇప్పుడు చూడండి, విషెస్ బ్లెస్సింగ్స్ సందర్భాలలో మనము మేని ఎలాగ ఉపయోగిస్తాం అంటే, ఇక్కడ విషెస్ బ్లెస్సెస్ ఇంకేమైనా ఒకళ్ళని దీవించినా ఆశీర్వదించినా ఓకేనా విష్ చేసిన అలాంటి సందర్భాల్లో మేను ఉపయోగిస్తాం. మే ఇక్కడ చూడండి, మే గాడ్ బ్లెస్ యూ అంటాం కదా, మే గాడ్ బ్లెస్ యూ చివరిన క్వశ్చన్ మార్క్ ఉండదు, ఎక్స్క్లమేటరీ సింబల్ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఫుల్ స్టాప్ ఉంటుంది తప్ప క్వశ్చన్ మార్క్ ఉండదు. ఓకేనా. మే యూ లివ్ లాంగ్, మే యూ లివ్ లాంగ్, నువ్వు ఎక్కువ కాలం జీవించాలి కనుక అంటాం కదా, దీవిస్తాం కదా, మే యూ లివ్ లాంగ్ అంటాం కదా, చివరిన ఎక్స్క్లమేటరీ సింబల్ ఉంటుంది. ఓకేనా. మే యూ సక్సీడ్, నువ్వు విజయం పొందుగాక అని అంటాం కదా. ఈ విధంగా బ్లెస్సింగ్స్ మే యూ సక్సీడ్. చూడండి, మే తర్వాత V1, మే తర్వాత V1, మే తర్వాత V1. మే యూ బీ ఎన్ ఐఏఎస్, నువ్వు ఐఏఎస్ అవ్వాలిగా కనుక ఐఏఎస్ అవ్వాలని దీవించడం. మే యూ బీ ఎన్ ఐఏఎస్. మే బీ తర్వాత ఇప్పుడు కూడా నౌన్ కానీ వెర్బ్ ఐఎన్జీ కానీ యాడ్జెక్టివ్ కానీ వస్తుంది. మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ, మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ, నువ్వు కలలన్నీ నిజం అవ్వాలి కాక అని దీవించడం. మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ చివరన ఎక్స్క్లమేటరీ సింబల్. మే హీ సోల్ రెస్ట్ ఇన్ పీస్, ఎవరైనా చనిపోతే అతను ఆత్మ శాంతించుగాక అని అంటాం కదా, అలాగా మే హీ సోల్ రెస్ట్ ఇన్ పీస్ చివరన ఎక్స్క్లమేటరీ సింబల్. ఈ విధంగా విషెస్ బ్లెస్సింగ్స్ చెప్పే సందర్భంలో మేను ఉపయోగిస్తాము. ఓకేనా. చూసుకోండి. నెక్స్ట్ పర్పస్ ఉపయోగించి ఎలా చెప్తామంటే మేని ఇక్కడ స్ట్రక్చర్ ఉందండి, సబ్జెక్టు తర్వాత వెర్బ్ వన్ కానీ వెర్బ్ వన్కి SRES కానీ అంటే సింపుల్ ప్రెజెంట్ ఉండాలి, మధ్యలో ఈ కంజంక్షన్స్ ఉండాలి. సో దట్ కానీ ఇన్ ఆర్డర్ దట్ సో దట్ ఉండి ఆ తర్వాత సబ్జెక్టు మే ప్లస్ వెర్బ్ వన్ ఉంటుంది, సబ్జెక్టు మే ప్లస్ వెర్బ్ వన్. ఈ స్ట్రక్చర్లో ఉంటే అక్కడ మే అనేది పాజిబిలిటీని తెలియజేయదు, పర్పస్ని తెలియజేస్తుంది. గుర్తుపెట్టుకోండి, పాజిబిలిటీ అయితే జరగవచ్చు, అక్కడ ఉండొచ్చు. హీ మేబీ ఇన్ మై హౌస్, అతను మా ఇంట్లో ఉండొచ్చు అని అవి ఏంటంటే పాజిబిలిటీస్. ఓకేనా. హీ మేబీ ఇన్ ద హోటల్, అతను హోటల్లో ఉండొచ్చు అని. కానీ ఇక్కడ ఏంటంటే ఈ స్ట్రక్చర్లో ఉండేది పర్పస్ తెలియజేస్తుంది, మే అనేది పాజిబిలిటీని తెలియజేయదు. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. చూసుకోండి, ఇక్కడ వీ ఈట్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ వన్ సో దట్ వీ మే లివ్, సో దట్ సబ్జెక్టు మే ప్లస్ వెర్బ్ వన్. ఓకేనా. ఈ సందర్భంలో మే అనేది పర్పస్ తెలియజేస్తుంది. వీ ఈట్ సో దట్ వీ మే లివ్ అంటే మనం బతకడానికే తింటామని అర్థం, బతకడానికే తింటాము అని అర్థం, పర్పస్ బతకడానికి అని చెప్పడం. ఓకేనా. ఇక్కడ సో దట్ ప్లేస్లో దట్ పెట్టచ్చు. వీ ఈట్ దట్ వీ మే లివ్, వీ ఈట్ ఇన్ ఆర్డర్ దట్ వీ మే లివ్. స్ట్రక్చర్ అనమాట, సబ్జెక్టు వెర్బ్ వన్ కానీ వెర్బ్ వన్కి SRES కానీ సో దట్టు ఇన్ ఆర్డర్ దట్ మధ్యలో ఉండి పక్కన సబ్జెక్ట్ ప్లస్ మే ప్లస్ V1 ఉంటే ఈ స్ట్రక్చర్లో ఉంటే అప్పుడు అది దేన్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది అంటే మే ఉందని చెప్పి పాజిబిలిటీ పెడితే తప్పు, పర్పస్ని తెలియజేస్తుంది. అక్కడ మే అనేది పర్పస్ని తెలియజేస్తుంది. బిట్ అలాగే అడుగుతాడు. ఓకేనా. సెంటెన్స్ ఇచ్చి దీన్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది. దిస్ సెంటెన్స్ ఎక్స్ప్రెసెస్ అబౌట్ పాజిబిలిటీయా, ఎబిలిటీయా, పర్పస్జా, సజెషనా అని అడుగుతాడు. ఓకేనా. నెక్స్ట్ అండి, షీ వర్క్స్ హార్డ్ సో దట్ ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ ఉంది, సబ్జెక్టు మే ప్లస్ V1 షీ మే పాస్,
మధ్యలో సో దట్ ఉండొచ్చు, దట్ ఉండొచ్చు, ఇన్ ఆర్డర్ దట్ ఉండొచ్చు. షీ వర్క్స్ హార్డ్ సో దట్ షీ మే పాస్. ఆమె పాస్ అవ్వడానికే కష్టపడి చదువుతుందని, పాస్ అవ్వడానికే చదువుతుంది అని మీనింగ్ అనమాట. అంటే మే ఇక్కడ అవ్వచ్చు అని మీనింగ్ రాదు తెలుగులో. అంటే దేని తెలియజేస్తుంది అక్కడ మే అనేది? పర్పస్ని తెలియజేస్తుంది. ఈ సెంటెన్స్ ఇచ్చి దేని తెలియజేస్తుంది, దేన్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది అని అడిగితే పర్పస్ అనే పెట్టాలి. ఈ స్ట్రక్చర్ చూసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇది మేకి సంబంధించి. ఇక మైట్కి ఆల్రెడీ చెప్పేసాం, పాజిబిలిటీలో మైట్ ఉంటుంది, మ్యాక్సిమం పాజిబిలిటీలోనే మైట్ ఉంటుంది, ఓకేనా? ఇంకా మైట్ ఎక్కడ వస్తుంది అంటే నెరేషన్లో వస్తుంది. అంటే రిపోర్టెడ్ స్పీచ్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో రిపోర్టెడ్ వెర్బ్ కానీ V2 ఉండి లోపల మే ప్లస్ V1 ఇస్తే మనం ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చేటప్పుడు మైట్గా మారుతుంది, అంతే కదా? మే ప్లస్ V1 ఏమవుద్ది? మైట్గా మారుతుంది. సో పాజిబిలిటీ తర్వాత నెరేషన్ అంటే స్పీచ్లోనే మారుతుంది మైట్ అనేది, ఇంకెక్కడ దాని యూసేజ్ అనేది ఉండదన్నమాట. ఒకసారి దాని ఎగ్జాంపుల్ చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, మైట్ రెండు సందర్భాల్లో ఉపయోగిస్తాం. పాజిబిలిటీ, నెరేషన్. ఆల్రెడీ పాజిబిలిటీ గురించి మే చెప్పినప్పుడే మీకు చెప్పాను క్లియర్గా, మే చెప్పినప్పుడే. మైట్, అలాగే మైట్ కుడ్, మైట్ కుడ్ రెండు కూడా పాజిబిలిటీ తెలియజేస్తాయి, కాకపోతే లెస్ పాజిబిలిటీ, ఓకేనా? ఇవ్వండి, హీ మే బీ ఇన్ రూమ్, అతను రూమ్లో ఉండొచ్చు. మేబీ అనొచ్చు, మైట్ బీ అనొచ్చు, కుడ్ బీ అనొచ్చు. కాకపోతే వీటికి పాజిబిలిటీ తక్కువ, దీనికి కొంచెం పాజిబిలిటీ ఎక్కువ, ఓకేనా? మైట్ బీ ఇన్ రూమ్, కుడ్ బీ ఇన్ రూమ్. అతను కూడా రూమ్లో ఉండొచ్చు కుడ్ బీ అంటే. ఇక్కడ మీకు డౌట్ రావాలి, సార్ మైట్ అంటే పాస్ట్ టెన్స్, కుడ్ అన్న పాస్ట్ టెన్స్, ఉండొచ్చు అంటే ఇక్కడ ఈ ఫార్మ్స్ అయితే ఈ సందర్భంలో పాస్ట్ టెన్స్ ఫార్మ్సే. మేకి పాస్ట్ ఫామ్ మైట్, కెన్కి పాస్ట్ ఫామ్ కుడ్. కానీ ఇక్కడికి వచ్చేసరికి పాజిబిలిటీకి వచ్చేసరికి ఈ రెండు దేని తెలియజేస్తానండి? ప్రజెంట్ పాజిబిలిటీ కానీ ఫ్యూచర్ పాజిబిలిటీ కానీ, ప్రజెంట్ గురించి కానీ ఫ్యూచర్ గురించి కానీ చెప్తాయి. అతను రూమ్లో ఉండొచ్చు, ప్రజెంట్ అవ్వచ్చు, ఫ్యూచర్ అవ్వచ్చు, కానీ పాస్ట్ గురించి కాదు. దాని యొక్క రూపం పాస్ట్లో ఉన్నప్పటికి కూడా అది చెప్పే మీనింగ్ పాజిబిలిటీ సందర్భంలో ప్రజెంట్ గురించి కానీ ఫ్యూచర్ గురించి కానీ మాట్లాడుతుంది అనమాట. ఈ స్ట్రక్చర్ అన్నమాట ఈ విధంగా ఉన్నప్పుడు, ఓకేనా? కాబట్టి కుడ్ బి అంటే మీరేంటి రూమ్లో ఉండొచ్చు అంటే గతం కాదు కదా, మరి ఇది వెర్బ్ 2 కదా అంటే అంతే. మైట్ కుడ్ అనేది పాజిబిలిటీ సందర్భంలో అవి ప్రజెంట్ పొజిషన్ కానీ ప్రజెంట్ పాజిబిలిటీ కానీ ఫ్యూచర్ పాజిబిలిటీ చెప్తే తప్ప గతాన్ని గురించి మాట్లాడదు, ఓకేనా? నెక్స్ట్ అండి, ఇంకా దీన్ని ఎక్కడ ఉపయోగిస్తాం? నెరేషన్ అంటే రిపోర్టెడ్ స్పీచ్. మనం ఆల్రెడీ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ చెప్పుకున్నాం. అందులో మనం చెప్పుకున్న చూడండి, సపోజ్ గీత సాడ్ కామా లోపల సి మే గో దేర్, ఇలాగ ఇచ్చినండి. ఇది డైరెక్ట్ స్పీచ్. ఇది దీన్ని ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చినప్పుడు గీత సెడ్ దట్ సి రాసి మే గో ఏమైందండి? మైట్ గో దేర్, సి మైట్ గో దేర్. అంటే గీత అన్నది ఏంటంటే ఆమె అక్కడికి వెళ్ళి ఉండొచ్చు అని, ఆమె అక్కడికి వెళ్ళి ఉండొచ్చు అని గీత అన్నదని చెప్పడం, ఓకేనా? ఈ విధంగా రిపోర్టెడ్ స్పీచ్లో ఇక్కడ రిపోర్టెడ్ వెర్బ్ అనేది V2లో ఉంటే ఇక్కడ మే ఇస్తే ఏమవుద్దండి? మైట్ అవుద్ది. సో ఇక్కడ వెర్బ్ చేంజ్ రూపంలో మైట్ను ఉపయోగిస్తాం, నరేషన్లో ఉపయోగిస్తాం, ఓకేనా? ఇది మైట్కి సంబంధించి. అయితే ఇప్పుడు బిట్లు 2-3 బిట్లు చూద్దాం ఫ్రెండ్స్, ఎలా బిట్స్ వస్తాయని చూద్దాం ఫ్రెండ్స్. మనము ఈ మే మైట్కి సంబంధించి కొన్ని బిట్లు చేద్దాం అనుకున్నాం కదా. దాని ముందు ఒక టాపిక్ చిన్నది మర్చిపోయి మనం ఏంటంటే చూడండి, ఇక్కడ ఇఫ్ క్లాజ్ కండిషనల్ సంబంధించి కండిషనల్ ఇఫ్ క్లాజ్లో హ్యాడ్ ప్లస్ V3 ఉన్నట్లయితే మెయిన్ క్లాజ్లో మైట్ హ్యావ్ ప్లస్ V3 రాయాలి. ఇప్పుడు పాజిబిలిటీ మీనింగ్ వచ్చినప్పుడు, లేదంటే ఇక్కడ వుడ్ హ్యావ్ మైట్ హ్యావ్ ఏది రాసిన ఒకటే. ఓన్లీ ఇఫ్ క్లాజ్ ఇచ్చి ఇక్కడ హ్యాడ్ ప్లస్ V3 ఇచ్చి ఇక్కడ డాష్ ఇచ్చినట్లయితే ఆప్షన్స్లో అయితే వుడ్ హ్యావ్ ఉండొచ్చు, కుడ్ హ్యావ్ ఉండొచ్చు, మైట్ హ్యావ్ ఉండొచ్చు. కానీ మనం పాజిబిలిటీ మీనింగ్లో చెప్తున్నాం. ఇక్కడ హ్యాడ్ ప్లస్ V3 ఉంటే ఇక్కడ మైట్ హ్యావ్ ప్లస్ V3 రాయాలి. మే హ్యావ్ రాయాలా, మైట్ హ్యావ్ రాయాలంటే మైట్ హ్యావ్ రాయాలి. లేదు V2 రాయాలా, లేకపోతే మైట్ హ్యావ్ ప్లస్ V3 రాయాలంటే మైట్ హ్యావ్ ప్లస్ V3 రాయాలి, V2 రాయకూడదు. ఎందుకంటే ఇక్కడ హ్యాడ్ ప్లస్ V3 ఉంది కాబట్టి. స్ట్రక్చర్ తెలుసుకున్నంత వరకు నెక్స్ట్ పాజిబిలిటీ మీనింగ్ కోసం మాత్రమే. ఆప్షన్స్లో ఇక్కడ కుడ్ హ్యావ్ అవ్వచ్చు, వుడ్ హ్యావ్ అవ్వచ్చు, మైట్ హ్యావ్ అవ్వచ్చు, ఓకేనా? ఇఫ్ యూ హ్యాడ్ ఇన్వైటెడ్ మీ ఐ మైట్ హ్యావ్ కమ్. నువ్వు నన్ను ఆహ్వానించి ఉండి ఉన్నట్లయితే ఐ మైట్ హ్యావ్ కమ్, నేను వచ్చి ఉండవచ్చు అని. అంటే వెళ్ళలేదని అర్థం, జరగలేదని అర్థం, ఓకేనా?
నువ్వు నన్ను ఇన్వైట్ చేసి ఉన్నట్లయితే నేను వచ్చి ఉండవచ్చని. ఈ విధంగా మనకి ఇది దీని అర్థం ఏంటంటే ఇది పాస్ట్ సంబంధించినటువంటి పాజిబిలిటీ అనమాట. అంటే నువ్వు నన్ను ఇన్వైట్ చేసి ఉండుంటే అంటే జరిగిపోయింది రెండును, అప్పుడు నేను వచ్చి ఉండవచ్చు. ఓకేనా? కానీ జరగలేదన్నమాట. కాబట్టి ఇదంతా పాస్ట్ సంబంధించిన పాజిబిలిటీ అనమాట. యాక్చువల్గా మైట్ టు మే అనేది ప్రజెంట్ కానీ ఫ్యూచర్ కానీ పాజిబిలిటీస్. కానీ ఇక్కడ మైట్ హ్యావ్ వచ్చేసరికి ఈ స్ట్రక్చర్లో ఏమవుద్దంటే పాస్ట్ సంబంధించిన పాజిబిలిటీ. అప్పుడు నేను వచ్చి ఉండవచ్చు, నువ్వు అలా చేసి ఉండుంటే అని చెప్పడం. ఓకేనా? నెక్స్ట్ మే హ్యావ్ ప్లస్ V3 మైట్ హ్యావ్ ప్లస్ V3. మే హ్యావ్ తోటి మైట్ హ్యావ్ తోటి V3 వస్తుంది. ఓకేనా? మే తర్వాత V1 వస్తుంది. హ్యావ్ అనేది మెయిన్ వెర్బ్. ఇక్కడ ఈ రెండిట్ల పరంగా హ్యావ్ మెయిన్ వెర్బ్. సో మే ప్లస్ V1 మే హ్యావ్, మైట్ ప్లస్ V1 మైట్ హ్యావ్, మళ్ళీ హ్యావ్కి ఏమొస్తుంది V3, మళ్ళీ హ్యావ్కి ఏమొస్తుంది V3. కాబట్టి మే హ్యావ్ ప్లస్ V3 మైట్ హ్యావ్ ప్లస్ V3. ఈ రెండు స్ట్రక్చర్లు కూడా దేని తెలియజేస్తాయి అంటే పాస్ట్ పాజిబిలిటీని తెలియజేస్తాయి, గతంలో ఉండే పాజిబిలిటీని. ఓకేనా? చూద్దామండి. హీ మే హ్యావ్ సీన్ ద మూవీ అంటే అతను సినిమా చూసి ఉండొచ్చు అంటే గతంలో పాజిబిలిటీ, గతంలో ఒక పని జరిగి ఉండొచ్చు అని చెప్పడం. ఈ మే హ్యావ్ సీన్ ద మూవీ. అలాగే ఈ మైట్ హ్యావ్ సీన్ ద మూవీ. మే హ్యావ్ బదులుగా మైట్ హ్యావ్ కూడా చెప్పొచ్చు. కాకపోతే మే హ్యావ్ ఉపయోగించామంటే ఓ 50% జరిగే అవకాశం ఉండొచ్చు గతంలో. అదే మైట్ హ్యావ్ చెప్తే లెస్ పాజిబిలిటీ. ఓకేనా? ఈ మే హ్యావ్ సీన్ ద మూవీ, ఈ మైట్ హ్యావ్ సీన్ ద మూవీ. నెక్స్ట్ ఈ మే హ్యావ్ ఫర్గాటన్ అబౌట్ దిస్ మ్యాటర్. ఈ మ్యాటర్ గురించి అతను మరిచిపోయి ఉండొచ్చు. అర్థమైందా? కాబట్టి మే హ్యావ్ బదులుగా మైట్ హ్యావ్ కూడా రాయొచ్చు. ఈ మైట్ హ్యావ్ ఫర్గాటన్ అబౌట్ దిస్ మ్యాటర్ అంటే అతను ఈ మ్యాటర్ గురించి మరిచిపోయి ఉండొచ్చు. మైట్ హ్యావ్ ఉపయోగించామంటే మ్యాక్సిమం ఆ పని జరగదు, అవకాశాలు తక్కువ, 20% అంటే జరగనట్టే లెక్క. ఈ మైట్ హ్యావ్ అబౌట్ దిస్ మ్యాటర్ అంటే ఈ మైట్ హ్యావ్ ఫర్గాటన్ అబౌట్ దిస్ మ్యాటర్ అంటే అతను ఆ మ్యాటర్ గురించి మరిచిపోయి ఉండొచ్చు. మైట్ ఉపయోగించామంటే మ్యాక్సిమం మర్చిపోయినట్టే, ఆ పని జరగనట్టు. అర్థమైందా? అది ఈ మే హ్యావ్ ఫర్గాటన్ అబౌట్ దిస్ మ్యాటర్ అంటే అతను మా విషయం గురించి మర్చిపోయి ఉండొచ్చు, కొంచెం ఆ చెప్పింది నిజంగా జరిగి ఉండొచ్చు అన్నమాట, అవకాశం ఉంది. కానీ ఇది మాత్రం మైట్ హ్యావ్ ఉపయోగిస్తే మాత్రం అవకాశం తక్కువ, పాసిబిలిటీస్ చాలా తక్కువ అనమాట. సచిన్ మే హ్యావ్ డన్ సెంచరీ. సచిన్ సెంచరీ చేసి ఉండొచ్చు. అదే మైట్ హ్యావ్ ఉపయోగించండి. సచిన్ మైట్ హ్యావ్ డన్ సెంచరీ అంటే రెండింటి తేడా ఏంటంటే సచిన్ మే హ్యావ్ డన్ సెంచరీ అంటే చేసి ఉండొచ్చు, జరగవచ్చు పని, 50% అవకాశం. గతంలో ఇవంతా కూడా మే హ్యావ్ మైట్ హ్యావ్ గతంలో పలానా పని జరిగి ఉండొచ్చని. అది మైట్ హ్యావ్ ఉపయోగిస్తే అది జరగకపోవడానికి ఎక్కువ అవకాశాలు, అంటే జరగడానికి తక్కువ అవకాశాలు అనమాట. సచిన్ మైట్ హ్యావ్ డన్ సెంచరీ అంటే సచిన్ సెంచరీ చేసి ఉండొచ్చు అంటే చేయకపోయి ఉండొచ్చు. ఎందుకంటే మైట్ ఉపయోగించామంటే మ్యాక్సిమం పని జరగదు, జస్ట్ కొంత అవకాశం ఉంటేనే మైట్ ఉపయోగిస్తాం, కొంచెం ఎక్కువ పాజిబిలిటీ ఉంటే మేము ఉపయోగిస్తాం అనమాట. ఓకేనా? ఈ విధంగా మే హ్యావ్ ప్లస్ V3 మైట్ హ్యావ్ ప్లస్ V3 అనేది పాస్ట్ పాజిబిలిటీని తెలియజేస్తుంది, గతంలో ఉండే పాజిబిలిటీస్ని. మీకు డౌట్ రావచ్చు, మే అనేది సింపుల్ ప్రజెంట్లో ఉంది కదా, సింపుల్ ప్రజెంట్లో అంటే ఇప్పుడేమో అనుకుంటాం. కానీ మే హ్యావ్ ప్లస్ V3 స్ట్రక్చర్లో అయినా మైట్ హ్యావ్ ప్లస్ V3 స్ట్రక్చర్ అయినా అది పాస్ట్ పాజిబిలిటీని. ఓన్లీ మైట్ అంటే మైట్ గో అయితే మాత్రం ప్రజెంట్ పాజిబిలిటీ కానీ ఫ్యూచర్ పాజిబిలిటీ కానీ. ఓకేనా? మే ప్లస్ V1 మైట్ ప్లస్ V1. కానీ మే హ్యావ్ ప్లస్ V3 మైట్ హ్యావ్ ప్లస్ V3 మాత్రం పాస్ట్ సంబంధించిన పాజిబిలిటీ, గతంలో ఈ పని జరిగి ఉండొచ్చు అని చెప్పే సందర్భాలు. ఓకేనా? ఇప్పుడు చూడండి బిట్టు ఎలా రావచ్చు అంటే సీత మే కమ్ టు ఇండియా నెక్స్ట్ మంత్. సీత మే కమ్ టు ఇండియా నెక్స్ట్ మంత్ సీత ఇండియా రావచ్చు. మే ప్లస్ V1 మే కమ్ అంటే ఇట్ పాజిబిలిటీ. గివింగ్ పెర్మిషనా, ఎక్స్ప్రెసింగ్ పాజిబిలిటీయా, టేకింగ్ పెర్మిషనా, నన్ ఆఫ్ దిస్ ఎక్స్ప్రెసింగ్ పాజిబిలిటీ మే కమ్. ఓకేనా? అలాగే అడుగుతుందండి బిట్టు. మీకు ఆల్రెడీ గివింగ్ పెర్మిషన్ గురించి టేకింగ్ పెర్మిషన్ చెప్పాను. గివింగ్ పెర్మిషన్ అంటే యూ మే యూ క్యాన్ యూ కుడ్, ఈ విధంగా ఉంటుంది స్ట్రక్చర్. టేకింగ్ పెర్మిషన్ అంటే మే ఐ, కెన్ ఐ, కుడ్ ఐ, చివరన ప్లీజ్, ఇవన్నిటికి క్వశ్చన్ మార్కులు ఉంటాయి. ఓకేనా? అవి స్ట్రక్చర్లు. మే ఐ, కెన్ ఐ, కుడ్ ఐ, చివరన ప్లీజ్ ఉంటే క్వశ్చన్ మార్క్ ఉంటుంది, అది టేకింగ్ పెర్మిషను. యూ మే, యూ క్యాన్, యూ కుడ్ ఉంటే అది మ్యాక్సిమం 99% గివింగ్ పెర్మిషన్ అవుతాయి అనమాట. కానీ సీత మే కమ్
టు ఇండియా నెక్స్ట్ మంత్ అంటే ఇక్కడ ఏమవుతుందంటే సబ్జెక్ట్ ప్లస్ మే ప్లస్ V1 ఉందంటే సబ్జెక్ట్ ప్లేస్లో హీ ఉండొచ్చు, షీ ఉండొచ్చు, ఇట్ ఉండొచ్చు, దే ఉండొచ్చు, ఐ ఉండొచ్చు, యూ మాత్రం ఉండదు. ఓకేనా? యూ కాకుండా మిగతా ఏ ఉన్నా సరే మే ప్లస్ వెర్బ్ వన్కు ముందు సబ్జెక్ట్ ఉన్నట్లయితే అది పాజిబిలిటీ అవుతుంది. ఓకేనా? యూ మే యూజ్ మై సెల్ ఫోన్ ఇఫ్ యూ నీడ్. యూ మే యూజ్ మై సెల్ ఫోన్ ఇఫ్ యూ నీడ్. ఎక్కడ మారిపించండి. యూ మే అంటే గివింగ్ పర్మిషన్. నువ్వు నా సెల్ ఫోన్ నీకు అవసరం ఉన్నట్లయితే, ఇఫ్ యూ నీడ్ నీకు అవసరం ఉన్నట్లయితే యూ మే యూజ్ మై సెల్ ఫోన్. ఇఫ్ క్లాజ్లో ఇక్కడ V1 ఉంటే ఇక్కడ మే ప్లస్ V1 అంతే కదా. విల్ ప్లస్ V1 కానీ, సెల్ ప్లస్ V1 కానీ, కెన్ ప్లస్ V1 కానీ, మే ప్లస్ V1 కానీ. ఇక్కడ పాజిబిలిటీ గురించి మే గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మే ప్లస్ V1 ఉపయోగించాం. ఓకేనా? ఇక్కడ యూ మే యూజ్ మై సెల్ ఫోన్ ఇఫ్ యూ నీడ్ అంటే గివింగ్ పర్మిషనా, ఎక్స్ప్రెసింగ్ పాజిబిలిటీయా, టేకింగ్ పర్మిషన్ అంటే గివింగ్ పర్మిషన్. యూ మే యూజ్ మై సెల్ ఫోన్. నువ్వు నా సెల్ ఫోన్ యూజ్ చేసుకోవచ్చు ఇఫ్ యూ నీడ్ నీకు అవసరం ఉన్నట్లయితే. కాబట్టి గివింగ్ పర్మిషన్. యూ మే, యూ కెన్, యూ కుడ్ వస్తే మ్యాక్సిమం స్ట్రక్చర్ ఏమవుద్దంటే గివింగ్ పర్మిషన్ అవుద్ది. కెన్ ఐ టేక్ లీవ్ ఆఫ్ యూ. కెన్ ఐ టేక్ లీవ్ ఆఫ్ యూ అంటే ఇక్కడ కెన్ ఐ టేక్, కెన్ ఐ, నెక్స్ట్ మే ఐ. అలాగే ఏమైనా వస్తే ఏమవుతాయండి పర్మిషన్, ఆస్కింగ్ పర్మిషన్, ఆస్కింగ్ పర్మిషన్, సారీ టేకింగ్ పర్మిషన్ లేదా ఆస్కింగ్ పర్మిషన్ ఏదైనా ఒకటే. టేకింగ్ పర్మిషను, ఆస్కింగ్ పర్మిషన్ ఒకటే, గివింగ్ పర్మిషన్ వేరు. ఓకేనా? టేకింగ్ పర్మిషన్ అది కెన్ ఎక్కడ ఉపయోగిస్తామండి, ఫార్మలా ఇన్ఫార్మల్ ఆఫ్ ఇన్ఫార్మల్. మే ఐ టేక్ అంటే ఫార్మల్, అఫీషియల్స్ దగ్గర, టీచర్స్ దగ్గర. కాబట్టి కెన్ ఐ టేక్ లీవ్ ఆఫ్ యూ అనేది టేకింగ్ పర్మిషన్ ఇన్ ఏ ఇన్ఫార్మల్ వే. ఇన్ఫార్మల్ వే. కెన్ ఐ టేక్ యువర్ పెన్సిల్, కెన్ ఐ టేక్ యువర్ బుక్, కెన్ ఐ టేక్ యువర్ పెన్, అవన్నీ కూడా ఇన్ఫార్మల్, ఫ్రెండ్స్ని రిలేటివ్స్ని అడిగినప్పుడు. కాబట్టి టేకింగ్ పర్మిషన్ ఇన్ ఏ ఇన్ఫార్మల్ వే. ఓకేనా? ఈ విధంగా మనకు బిట్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ద బాయ్ సీమ్స్ టు క్రై ఇఫ్ యూ డు నాట్ బై అన్ ఐస్ క్రీమ్. ద బాయ్ సీమ్స్ టు క్రై ఇఫ్ యూ డు నాట్ బై అన్ ఐస్ క్రీమ్ అంటే నువ్వు కానీ ఐస్ క్రీమ్ కొనుక్కున్నట్లయితే ఆ అబ్బాయి ఏడ్చేటట్లు కనబడుతున్నాడు అని సీమ్స్ టు క్రై. ఈ ఎక్స్ప్రెషన్ని, ఈ సెంటెన్స్ని ఎక్స్ప్రెసింగ్ దిస్ యూజింగ్ మే అంటే మే ఉపయోగించి రాయమన్నాడు. మే ఉపయోగించి ఎలా రాస్తామంటే ద బాయ్ సీమ్స్ టు బదులుగా ఏం రాస్తామంటే మే. ద బాయ్ మే క్రై ఇఫ్ యూ డు నాట్ బై యాన్ ఐస్ క్రీమ్ అంటే ఇక్కడ ఇఫ్ క్లాజులు ఇక్కడ డు నాట్ ప్లస్ అంటే V1 ఉంది కాబట్టి ఇటు ఒక మే ప్లస్ V1 రాయడమే. ఓకేనా? అంటే ఇదే సెంటెన్స్ని మీనింగ్ని ఎక్స్ప్రెసింగ్ దిస్ యూజింగ్ మే అంటే మే ఉపయోగించి పాజిబిలిటీ రూపంలో రాయమన్నాడు, సెంటెన్స్ ఫ్రేమ్ చేయమన్నాడు. అప్పుడు ఏం రాస్తాం, ద బాయ్ మే క్రై ఇఫ్ యూ డు నాట్ బై అన్ ఐస్ క్రీమ్ అంటే నువ్వు కానీ ఐస్ క్రీమ్ కొనుక్కున్నట్లయితే అబ్బాయి ఏడవచ్చు అని అర్థమైందా అని అర్థం. ఈ విధంగా సీమ్స్ టు తీసి మే క్రై రాయాలి. యూ వాంట్ టు లీవ్ ద క్లాస్ రూమ్. క్లాస్ రూమ్ నుండి బయటకు వెళ్ళిపోవాలని నీకు ఉంది, వాంట్ టు ఉంది. టేకింగ్ పర్మిషన్ విత్ మే అంటే మే ఉపయోగించి టేకింగ్ పర్మిషన్ రాయమన్నాడు. అక్కడ ఎలా రాస్తామంటే యూ వాంట్ టు లీవ్ ద క్లాస్ రూమ్. ఇప్పుడు పెర్మిషన్ కావాలి. టేకింగ్ పర్మిషన్ అంటే మనం స్ట్రక్చర్ ఏమని చెప్పుకున్నాం, టేకింగ్ పర్మిషన్ అన్నా ఆస్కింగ్ పర్మిషన్ అన్నా ఒకటే. మే ఐ, కెన్ ఐ. మరి మే ఉపయోగించి రాయమన్నాడు కాబట్టి మే ఐ లీవ్ ద క్లాస్ రూమ్ సార్ లేదా మేడం. మే ఐ లీవ్ ద క్లాస్ రూమ్ సార్ అంటాం. చూసారా? యూ వాంట్ టు లీవ్ ద క్లాస్ రూమ్లో వాంట్ టు తీసేస్తాను అంటే నువ్వు క్లాస్ రూమ్ నుండి బయటకు వెళ్ళిపోవాలని నీకు ఉంది. ఆ స్టేట్మెంట్ని టేకింగ్ పర్మిషన్గా ఎలా అడుగుతాము అని సెంటెన్స్ ఫ్రేమ్ చేయమన్నాడు. అప్పుడు ఏం చేస్తాం, టేకింగ్ పర్మిషన్ మేతో ఎలా రాస్తాము, మే ఐ అని స్ట్రక్చర్ ఉపయోగిస్తాం. మే ఐ అని ఆల్రెడీ చెప్పా కదా. మే ఐ అయినా, కెన్ ఐ అయినా, కుడ్ ఐ అయినా అవి టేకింగ్ పర్మిషన్ లేదా ఆస్కింగ్ పర్మిషన్. టేకింగ్ పర్మిషన్ లేదా ఆస్కింగ్ పర్మిషన్. అయితే కెన్ అనేది ఇన్ఫార్మల్, కుడ్ మే అనేది ఫార్మల్, పొలైట్గా అడుగుతాం. ఓకేనా? సో మే ఐ రాసాము. ఇక్కడ మరి V1 రావాలి కదా మే తర్వాత. వెర్బ్ ఏంటి ఇక్కడ, లీవ్. మే ఐ లీవ్ ద క్లాస్ రూమ్ సార్, మే ఐ లీవ్ ద క్లాస్ రూమ్ మేడం అని అడగడం. ఈ విధంగా కూడా మనం క్వశ్చన్లు అడగవచ్చు. సీమ్స్ టు తీసి ఇక్కడ మే ప్లస్ V1 రాయడమే. ద బాయ్ మే క్రై ఇఫ్ యూ డు నాట్ బై అన్ ఐస్ క్రీమ్. వాంట్ టు తీసి ఇక్కడ టేకింగ్ పర్మిషన్ అంటే మే ఐ రాయాలి. ఇక్కడ ఉన్న వెర్బ్ని ఇక్కడ రాయాలి. మే ఐ లీవ్ ద క్లాస్ రూమ్ సార్. ఓకేనా ఫ్రెండ్స్? ఇది మేకి మైట్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఓకే ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.